సూరా అర్-రహ్మాన్ 55వ సూర 78 సూక్తులు. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కరుణామయుడే ఈ ఖురాన్ని తన ప్రవక్తకు నేర్పినవాడు. ఆయనే మానవుడిని సృష్టించి అతనికి మాట్లాడడం నేర్పాడు. సూర్యచంద్రులు ఓ నియమావళికి కట్టుబడి ఉన్నారు. నక్షత్రాలు వృక్షాలు కూడా సాష్టాంగపడుతూ ఆజ్ఞాబద్ధమై ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని, త్రాసుని, న్యాయాన్ని స్థాపించాడు. కనుక మీరు త్రాసు సమతూకం చెడగొట్టకండి. న్యాయంగా పూర్తిగా తూచి ఇవ్వండి. కొల పరిమితులు అతిక్రమించకండి. ఆయన భూమిని యావత్తు జీవరాశుల కోసం రూపొందించాడు. అందులో రకరకాల పండ్లు, ఫలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. పొరలలో చుట్టబడిన ఖర్జూర పండ్లు కూడా ఉన్నాయి. ఇంకా రకరకాల ధాన్యాలున్నాయి. అందులో ఊక కూడా ఉంటుంది, గింజలు కూడా ఉంటాయి. కనుక మానవులారా, జిన్నులారా, మీ ప్రభువు ప్రసాదించిన ఏ మహాభాగ్యాలు మీరు నిరాకరించగలరు? ఆయన మానవుడిని పెంకులాంటి ఎండిన రేగడ మట్టితో సృజించాడు. జిన్ని అగ్నిజ్వాలతో సృజించాడు. కనుక మానవులారా, జిన్నులారా, మీ ప్రభువు సృష్టించిన ఏ అద్భుతాలు మీరు తిరస్కరించగలరు? 2 తూర్పులకు 2 పడమరలకు ఆయనే ప్రభువు, పాలకుడు. కనుక మీరు మీ ప్రభువుకున్న ఏ శక్తి సామర్థ్యాలు త్రోసిపుచ్చగలరు? ఆయన 2 సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోలేవు. మరి మీరు మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను నిరాకరించగలరు? ఆ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక మీరు మీ ప్రభువులో ఉన్న ఏ ఔన్నత్యాన్ని కాదనగలరు? సముద్రంలో కొండల్లా ఎత్తుగా నిలబడి సాగిపోయే ఓడలు కూడా ఆయనవే. కనుక మీరు మీ ప్రభువు చేసిన ఏ మేళ్లు తిరస్కరించగలరు? ఈ ధరణిపై ఉన్న సమస్త ప్రాణికోటి నశించిపోయేదే. మహోన్నతుడు, మహిమాన్వితుడైన నీ ప్రభువు అస్తిత్వమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కనుక మీ ప్రభువుకున్న ఏ శక్తియుక్తులు మీరు ఖండించగలరు? భూమి ఆకాశాల్లోని జీవరాశులన్నీ తమ అవసరాల కోసం ఆయన్నే అర్థిస్తున్నాయి. ఆయన అనుక్షణం సృష్టికి సంబంధించిన ఏదో ఒక అద్భుత కార్యంలో నిమగ్నుడై ఉంటాడు. మరి మీరు మీ ప్రభువులో ఉన్న ఏ సృజనాత్మక లక్షణాలు నిరాకరిస్తారు? భూమికి భారమైపోయిన వారలారా, త్వరలోనే మేము మీ కర్మల విచారణ కోసం తీరిక చేసుకుంటాం. అప్పుడు మీరు మీ ప్రభువుకున్న ఏ శక్తి సామర్థ్యాలు తిరస్కరించగలరో మేము చూస్తాము. మానవులారా, జిన్నులారా, మీరు భూమి ఆకాశాల పరిధులు దాటి పారిపోగలరేమో ప్రయత్నించి చూడండి. దానికోసం అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కావాలి. కనుక మీరు మీ ప్రభువులోని ఏ ప్రజ్ఞాపాఠవాలు నిరాకరిస్తారు? ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నిస్తే మీపైకి అగ్నిజ్వాల, పొగ వదిలిపెట్టబడతాయి. వాటిని మీరు ఏమాత్రం ఎదుర్కోలేరు. కనుక మీరు మీ ప్రభువులో ఉన్న ఏ శక్తి సామర్థ్యాలు ధిక్కరించగలరు? ఆకాశం బ్రద్దలై వలచిన చర్మంలా ఎర్రబారిపోతుంది. అప్పుడు మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి. మరి మీ ప్రభువు చూపే ఏ మహిమల్ని మీరు ఖండిస్తారు? ఆ రోజు ఏ మానవుడిని, జిన్నుని అతని పాపం గురించి అడగవలసిన అవసరమే లేదు. మరి మీ ప్రభువులోని ఏ శక్తియుక్తుల్ని కాదనగలరు? పాపాత్ముల్ని వారి ముఖాల్ని బట్టే గుర్తించవచ్చు. వారి ముంగురుల్ని, కాళ్లను పట్టి బరబరా ఈడ్చుకుపోవడం జరుగుతుంది. అప్పుడు మీ ప్రభువుకున్న ఏ శక్తి సామర్థ్యాలు మీరు నిరాకరించగలరు? నేరస్తులు అసత్య విషయంగా భావించి త్రోసిపుచ్చిన నరకం ఇదే. ఈ నరకంలోనే వారు నానా యాతనలు అనుభవిస్తూ తీవ్రమైన దప్పికతో యాతనా స్థలానికి సలసలా కాగుతున్న నీటి చలమలకు మధ్య తిరుగుతూ ఉంటారు. కనుక మీరు మీ ప్రభువులో ఉన్న ఏ శక్తి సామర్థ్యాలు ధిక్కరించగలరు? విశ్వ ప్రభువు ముందు నిలబడి తన కర్మలకు సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుందని భావించి భయభక్తులతో జీవితం గడిపిన ప్రతి వ్యక్తికి 2 స్వర్గవనాలు లభిస్తాయి. కనుక మానవులారా, జిన్నులారా, మీ ప్రభువు ప్రసాదించే ఏ వరాలు మీరు నిరాకరిస్తారు?
పచ్చటి రెమ్మలతో శాఖోపశాఖాలుగా విస్తరించిన ఉద్యానవనాలవి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహించే ఏ కానుకలు తిరస్కరించగలరు? ఆ 2 వనాలలో 2 సెలయేరులున్నాయి కనుక మీ ప్రభువు ప్రసాదించే ఈ భాగ్యాలను ఎలా నిరాకరిస్తారు? 2 వనాలలోనూ ప్రతి జాతి ఫలానికి చెందిన 2 రకాలున్నాయి. మీ ప్రభువు ప్రదానం చేసే ఈ బహుమానాలు నిరాకరించగలరా? స్వర్గవాసులు బంగారు జలతారు అంచులుండే పట్టు పరుపులపై మెత్తటి దిండ్ల కానుకొని కూర్చుంటారు. వారి ముందు పండ్లతో నిండిన చెట్ల రెమ్మలు వంగి ఉంటాయి. కనుక మీరు మీ ప్రభువు ప్రసాదించే ఏ మహాభాగ్యాలు నిరాకరిస్తారు? ఆ మహాభాగ్యాల మధ్య వారి కోసం సిగ్గులొలికించే స్వర్గ కన్యలుంటారు. వారిని ఈ స్వర్గవాసులకు పూర్వం ఏ మానవుడు గాని ఏ జిన్ గాని తాకనైనా తాకి ఉండడు. కనుక మీరు మీ ప్రభువు ప్రదానం చేసే ఏ బహుమానాలు తిరస్కరించగలరు? వారు మణిమాణిక్యాల్లా అసామాన్య సౌందర్య రాసులు. మరి మీరు మీ ప్రభువు ప్రసాదించే ఈ బహుమానాలు కాదనగలరా? సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం తప్ప మరేమవుతుంది? కనుక మీ ప్రభువు సద్గుణ సంపత్తిని మీరే విధంగా త్రోసిపుచ్చగలరు? ఆ 2 వనాలే కాక మరో 2 వనాలు కూడా ఉన్నాయి. కనుక మీ ప్రభువు ఇచ్చే ఏ వరాలు మీరు తిరస్కరించగలరు? అవి దట్టమైన నిత్యహరిత వనాలు. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో ఏ అనుగ్రహాన్ని నిరాకరించగలరు? ఆ 2 వనాలలో 2 సెలయేరులు పరవళ్ళు తొక్కుతుంటాయి. కనుక మీరు మీ ప్రభువు ప్రసాదించే ఏ కానుకలను తిరస్కరించగలరు? ఆ ఉద్యానవనాలలో ఖర్జూరం, దానిమ్మ మొదలైన పండ్లు ఫలాలు పుష్కలంగా ఉంటాయి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహించే ఏ భాగ్యాలు కాదనగలరు? ఆ వనాలలో సద్గుణ సంపత్తితో కూడిన సౌందర్యవతులైన సతులు ఉంటారు. కనుక మీరు మీ ప్రభువు ఇచ్చే ఏ వరాలు నిరాకరించగలరు? ఇంకా ఎల్లప్పుడూ పర్ణశాలల్లోనే ఉండే సుందరాంగులు కూడా. కనుక మీ ప్రభువు ప్రసాదించే ఈ కానుకల్ని మీరెలా తిరస్కరించగలరు? వారిని ఈ స్వర్గవాసులకు పూర్వం ఏ మానవుడు గాని జిన్ గాని తాకనైనా తాకి ఉండడు. మరి మీ ప్రభువు ప్రదానం చేసే ఏ బహుమానాలు మీరు త్రోసిపుచ్చుతారు? అక్కడ స్వర్గవాసులు అత్యంత విలువైన ఎంతో అపురూపమైన పచ్చటి తివాచీల మీద మెత్తటి దిండ్ల కానుకొని కూర్చుంటారు. కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహించే ఏ మహాభాగ్యాలు నిరాకరించగలరు? మహోన్నతుడు మహిమాన్వితుడైన నీ ప్రభువు పేరు అత్యంత శుభదాయకమైనది.